హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అన్నాస్ హాబీస్ ఛానల్. ఎర్లీ మార్నింగ్ మా తోటలో చెట్లన్నీ చూద్దామని వచ్చాను అనమాట. చాలా బాగున్నాయి, చాలా ప్రశాంతంగా. ఈ మధ్యన కొన్ని చెట్లు నాటాము. ఇది వచ్చేసి కాకడాల చెట్టు, రోజెస్ అవి నాటామన్నమాట. మాకు ఎండలు ఎక్కువ, మట్టి కూడా అంత బాగలేదు, కానీ చెట్లను అయితే బ్రతికించుకోవాలి, నీళ్లు పట్టి అట్లా. నైట్ కొంచెం వర్షం పడింది, అందుకే ఇంత బాగున్నాయి చెట్లు. ఇంక ఇప్పుడు వర్షం పడే కొద్దీ మనం ఎప్పుడూ పెట్టిన విత్తనాలు కూడా వస్తున్నాయి. మల్లె మొగ్గలు చూడండి ఎంత బాగా వచ్చాయి. ప్రతి చెట్టు బాగా పచ్చగా బాగుంది. ఆ పైప్తోనే మేము బయట నుంచి నీళ్లు పడతాము చెట్లకి. ఆమ్దాల పీక ఇక్కడ పెట్టాము. అవి ఎండిన తర్వాత తయారు చేయాలి. ఇక్కడ వచ్చేసి నేను అప్పుడు 30 days గార్డెనింగ్ ఛాలెంజ్లో పసుపు పెట్టాను అనమాట. ఇప్పుడు మొలిచింది, దాదాపు 4 months 3 months అయింది. ఈ చిన్న జాతి చెట్టు చాలా బాగా పూస్తుంది ఈ మధ్య, అది కూడా కుంపట్లోని. ఇప్పుడు ఆమ్దాల చెట్టు కింద పాదులు చేసి కొన్ని చెట్లు అయితే పెట్టాము. బీర, సొర అవి మొలుస్తున్నాయి అన్నమాట విత్తనాలు. ఇది కూడా కుంపట్లోనే మల్లె చెట్టు, దీనికి కూడా బాగా పూలు వస్తున్నాయి. నా హాబీస్లో గార్డెనింగ్ కూడా ఒకటి, అందుకే అప్పుడప్పుడు ఈ విధంగా చెట్లకు నీళ్ళు పెట్టి విత్తనాలు పెట్టి వెళ్తుంటా. ఈ విధంగా కుండలో, ఈ పాతది కుండ పనికిరాదనమాట, దీంట్లో కూడా నీళ్ళు పట్టి ఈ విధంగా అవసరమైనప్పుడు ఇట్లా ట్యాప్ వదిలితే చాలు, ఈ చెట్టు కిందంతా నీళ్ళు పారుతాయి. ఏదైనా సరే పాత బకెట్ కానీ ఆ విధంగా నీళ్లు నింపి పెట్టుకునేది. ఇంకా పైపు రోజు వేయలేం కదా, అలాంటప్పుడు మగ్గుతో నీళ్ళు వేస్తామన్నమాట చెట్లకి. గార్డెనింగ్ కూడా చాలా మంచిది మన హెల్త్కి. మీరు కూడా తప్పకుండా చిన్నదో పెద్దదో చెట్లు మొక్కలు అవి పెంచండి, నీళ్ళు పోయండి. వాటికి వచ్చే ఆకులు పువ్వులు మనకు ఎంతో ఆనందాన్ని కలిగిస్తాయి. ఇది ఫ్రెండ్స్ ఇవాళ వీడియో. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.